సో హే గైస్ వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈజ్ సో అందరు మంచిగా అనుకుంటున్నా. సో బేసికలీ ఏంటంటే అందరికీ జై శ్రీరామ్ పేరు వచ్చి సాటర్డే అనమాట. అండ్ వచ్చి మనకైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి అథ్లెటిక్స్ మీట్ అయితే ఉందన్నమాట. అండ్ నేను నాతో తీసుకుంటున్నాను అనమాట. ఇద్దరు అయితే వెళ్తున్నాం అనమాట స్పోర్ట్స్కి అయితే. అండ్ అక్కడికి వెళ్ళాక మొత్తం అయితే మీకు అయితే చూపిస్తా బ్లాగులు తీసి అండ్ చూసి రావడం అయితే కర్మాన్ ఘాట్ వెనకాల గుడి దగ్గర వస్తున్నాం అనమాట. అండ్ మీరైతే బ్లాగ్ చూసింటారు కర్మాన్ ఘాట్ అయితే. అండ్ ఇంకొచ్చేసి అయితే మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం అనమాట. సడన్గా అయితే మనం అయితే ఇప్పుడు వచ్చేసి అయితే అండ్ మొత్తం చూసారు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో గైస్ చూస్తున్నారు అది వచ్చేసి తన వీడియో స్టాక్ అనమాట మొత్తానికి అయితే. సో చెక్ చేసుకోరు ఒకసారి. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా మంది వచ్చారు అనమాట, స్కూల్స్ నుండి కానీ బయట నుండి కానీ చాలా మంది వచ్చేసారు. బేసికల్గా ఏంటంటే అండర్ 8 కేటగిరీ నుండి 12 వరకు అయితే చాలా మంది పిల్లలకైతే ఉందన్నమాట. మంచి ఆపర్చునిటీ అయితే వాళ్ళు అన్ని ఈవెంట్స్ అయితే ఆడొచ్చు, చూస్తున్నారు కదా. అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఇక్కడైతే చేస్తున్నారు అనమాట ముంగడైతే. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి జావెలిన్ త్రో కూడా ఉంది. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావాలంటే. అండ్ చూస్తున్నారు కదా చాలా యూత్ అవుతుంది బ్రో. అని అయితే మొత్తం రెడీ అయిపోయినా బాయ్, మొత్తం సాక్స్ అండ్ షూ చేసుకొని అయితే మనవి చూద్దాం సెకండ్ అటెంప్ట్ ఎట్లుంటుంది మనదైతే. ఇక గైస్ ఇక్కడ అనమాట రిజిస్ట్రేషన్ చేసేది అయితే మొత్తానికి అయితే. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకైతే 300 రూపీస్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా చాలా మంది పిల్లలు అయితే వచ్చారు ఈరోజు అయితే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:19 అవుతుంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి గ్రౌండ్ కింద 8:20 అనమాట. సో చూస్తున్నారు కదా గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ జావెలిన్ త్రో అవుతుంది అనమాట అండర్ 14 కేటగిరీ వాళ్ళకైతే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. సో ముంగడు చూస్తున్నారు కదా. అండ్ గైస్ ఇదనమాట జావెలిన్ త్రో అయితే చూస్తున్నారు కదా. అండ్ గైస్ నా బీఐబీ కోడ్ వచ్చేసి 188 అనమాట. సో చెస్ట్ నెంబర్ అంటారు బేసికలీ. ఏదో చెప్తున్నా కదా మా అమ్మాయి వచ్చేసి మనకి సెకండ్ టైం అనమాట డిస్ట్రిక్ట్ మీట్ ఆడడం వచ్చేసి. ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అవుతాయినా బట్ దిస్ టైం చూద్దాం. నా ఎఫర్ట్స్ అయితే పెడతా 100% అయితే పెడతా. సో లాంగ్ జంప్ 100 మీటర్స్ అనమాట. చూసారు మీరైతే. అయితే అండ్ గైస్ మన దిష్ భాయ్ అయితే జావెలిన్ త్రోలో చేస్తున్నాడు అనమాట. సో జావెలిన్ త్రో ఎట్లుంటుందో మీకు చూపిస్తాను మరి ఇక్కడ వచ్చేసి అయితే. సో దిష్ భాయ్ మళ్ళీ చేయి అంటున్నాను చేసేసి మెల్ల అవరే రాపించుకుంటారు ఆ పేర్లు ముందు ఎప్పుడు అప్పడం చాలా మంది ఉండే. సో చలో గైస్ జావెలిన్ త్రో మీకు చూపిస్తా ఇప్పుడు ఎట్లుంటుందో చూసేయారు. I'm changing who I am. I'm making a new plan, rearranging my life and I won't look back ever again. Yeah, you ain't see me activated. You better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am. I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving. You can't stop what's moving. I'm changing my life and I won't. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి 400 మీటర్స్ అయితే రేస్ నడుస్తుంది అనమాట. స్టార్ట్ చేయబోతుంది. ఆన్ యువర్ మార్క్. గైస్ చూస్తున్నారు కదా 1000 మీటర్స్ రేస్ అన్నమాట ఇప్పుడు వచ్చేది అయితే. సో అథ్లెట్ అయితే కన్ఫ్యూజ్ చేస్తుండు. ఫైనల్ చూస్తున్నారు కదా. సో నాకు తెలిసి అయిపోయినట్టు సక్సెస్ఫుల్గా అయిపోయింది 1000 మీటర్స్. సో గైస్ మనతోనైతే మా విక్కీ అన్నాడు అనమాట, నేషనల్ మెడలిస్ట్ అన్న అయితే. సో అన్న ఏమనుకుంటున్నాను అడ్వైస్ ఇవ్వను చిన్నగా మా వాళ్ళకి అథ్లెటిక్స్ వాళ్ళకి. అథ్లెటిక్స్ ఏముంది, కన్సిస్టెన్సీ, డైలీ పొద్దున్నే లేవండి, ప్రాక్టీస్ చేయండి, ఇంట్లో వండకూరి,
మాకు ఎప్పుడు అదే అంటాడు గైస్, ఎప్పుడైతే అన్న ప్రాక్టీస్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినాం అనమాట. సో అన్న సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చినాం మేము. అండ్ అన్న వచ్చేసి ఏంటంటే నేషనల్ మెడలిస్ట్ అనమాట. అన్న అయితే చెప్తున్నా కదా, సో అన్నకి చాలా గ్రేట్ అన్న. అన్న ఇన్స్పిరేషన్ అనమాట మాకు చెప్పాలంటే బేసికలీ. సో అదనమాట అన్న మా వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చిన్న తరఫు నుండి చెప్పు, అథ్లెటిక్స్ నుండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఉండాలి మాకు అట్లనే. అండ్ మన తీసుకుని వెనకాల కెమెరా పట్టుకుని అందుకే అనిపిస్తలేదు వెనకాల. సో చలో చూసేసారు ఇక ఇప్పుడైతే అవుతుంది అన్నమాట. ఈవెంట్ వచ్చేసి గవర్నమెంట్ వచ్చి చూస్తున్నారు కదా, అందరూ ఊపిరి వచ్చేసి అయితే. అండ్ చూసేసారు ఇక ఇంకా బ్లాగ్ అయితే ఇంకా చాలా మంది. సో గైస్ చూసినట్టయితే మన వికాస్ అన్నతో వచ్చిన అనమాట మన తమ్ముడు అయితే. సో भाई तुम्हारा नाम क्या है? मानविक. मानविक. तो तुम कौन सा इवेंट परफॉर्म करे अभी? क्या? कौन सा इवेंट परफॉर्म करे? अच्छा. 400 मीटर. 400 मीटर. कलर. तो कैसा लगा तुम्हें? अच्छा. अच्छा लगा. कितना था महंगा तुम्हारा? मेरा कैसा दिखा तुमको पहली एनआरएस से? कैसा दिखा तुमको? अच्छा. अच्छा दिखा. तो गुड करो भाई, ముంగడ ముంగడ నేషనల్ గా అనిపిస్తాడు ముఖం. గుడ్ కోరి. సో ఏం పేరు, क्या नाम है तुम्हारा? मानविक. మాన్విక్. చెప్తున్నా కదా చూసేది. సో గైజ్ ఫైనల్గా మనం అయితే లంచ్ చేయడానికి పోతున్నాం అనమాట. సో మా సాగలికి లంచ్ చేయడానికి పోతున్నాం ఫైనల్లీ. సో ఏంటంటే నా వాయిస్ రికార్డ్ కాలేదు అనమాట మా ఇట్లా, అందుకే వచ్చేసి మనం అయితే ఎందుకంటే డబ్బింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. అండ్ బ్లాగ్ చేసారు మొత్తం. Say it louder, say it louder. Feel the moment, feel the power. Bring the animal back to life. Bring the energy one more time. If you feel like letting go, you can take control. You can turn this all to something beautiful where you feel. సో గైస్ ఫైనల్గా చూసినట్టయితే వచ్చేసినాం అనమాట అథ్లెటిక్స్ మీడియా దగ్గర నుంచి. అయితే వచ్చేసి సండే అనమాట. సో మార్నింగ్ లేచిపోయినాం మనం అయితే. సో చాలా బోనాలు అనమాట. సో అందరికి హ్యాపీ బోనాలు మామ. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి చాలా జబర్దస్త్ ఉంది అనమాట. సో మనమైతే ఏషియన్ అథ్లెటిక్స్ మీట్ అయితే సో రివ్యూ చూసినట్టు ఎట్లుందంటే మన నితీష్ భాయ్ నుంచి సెకండ్ వచ్చాం అనమాట, ఫస్ట్ అండ్ సెకండ్. బట్ మా పొజిషన్ ఉండే అనమాట ఫస్ట్ అండ్ సెకండ్, బట్ టైమింగ్ లేకుండా అనమాట. సో అందుకని మేము అయితే క్వాలిఫై కాలేకపోయినాం స్టేట్కి అయితే. సో ఓవరాల్గా అయితే జబర్దస్త్ ఆడినాం అనమాట. మేము ఎంతైతే ప్రాక్టీస్ చేసినామో మాకు అంత రిజల్ట్ వచ్చిందనమాట ఫైనల్గా. అండ్ ఇప్పుడు తీసేటైతే లేకపోతే అని కూడా చూపిస్తున్న బ్లాగ్ వచ్చేసి. బట్ వచ్చేసి సండే అనమాట నేను బ్లాగ్ అప్లోడ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ వచ్చినట్టయితే క్లిప్స్ మిస్సింగ్ ఉండే అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు బ్లాగ్ మళ్ళీ ఇస్తున్నాను అనమాట. సో అదనమాట వచ్చేటైతే సో సండే అనమాట. సో అందరికీ హ్యాపీ బోనాలు మామ. సో ఇక మనం వచ్చేసి నెక్స్ట్ అయితే బోనాల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మన ఛానల్ అయితే. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట ఓవరాల్గా అయితే. అండ్ మనం ఇంకా అథ్లెటిక్స్లో ఇంకా మనం గ్రో అవ్వాలి, ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలి కన్సిస్టెన్సీతోని. సో అదనమాట. సో అందరమాట బ్లాగ్ వచ్చేసి అందరికి జై హింద్ జై భారత్.